సభ మీద కనబడడం మాత్రమే ఇబ్బంది కాదు, మాల సభ మీద మాత్రమే కనబడటమే ఇబ్బంది. మాలల సభల్లో కనబడడానికి కేవలం మాలల సభలలోనే కనబడడానికి తేడా. ఎస్ నేను మళ్ళీ చెప్తున్నా, నేను రాజ్యాంగాన్ని రక్షించడం కోసం పోయినా, ఆ రాజ్యాంగాన్ని రక్షించడానికి 59 కులాల్లో నడుం కట్టుకొని మనువాదులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నది కేవలం మాలలు మాత్రమే అని చెప్పంటున్నా. ఏ ఒక్క మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మానవతావాదైనా బయటకు వచ్చి సుప్రీంకోర్టు ఈరోజు వాళ్ళ బీజేపీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగానికి విఘాతం కల్పించేది, అది భారత రాజ్యాంగానికి విఘాతం కల్పిస్తుంది, విరుద్ధంగా వచ్చిందని చెప్పేసి ఏ ఒక్క మానవతావాది మాదిగలలో నుంచి కానీ ఇంకా మాదిగ ఉపకులాల నుంచి కానీ బయటకు వచ్చి ఒక్క మాట చెప్పుంటే ఆ సభ మీదకి పోయి కూడా నేను మాట్లాడేటోని. బికాజ్ ఐఎమ్ దేర్ అంటే మాలలు వాళ్ళు, నేను వాళ్ళకి చెప్పిన ఆ సభలలో కూడా చెప్పిన, అసలు మీకు కూడా తెలియాలి, మాల సామాజిక వర్గానికి కూడా ఎంతసేపు వర్గీకరణ అనేది భారత రాజ్యాంగం ప్రకారం జరిగితే ఎవరు వ్యతిరేకించరు. ఓకే, భారత రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు మాలల జనాభా దామాషా తెలియదు, 1931 తప్ప ఇప్పటివరకు కులగణన జరగలేదు. దాని 30 లక్షల మంది ఉంటారు, 40 లక్షల మంది ఉంటారు అంటే నేను ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మనకు సహజంగా ఊర్లలో తెలియదా, మన ఊర్లో మాలలు ఎందరో మాదిగ దేశం దాకా ఎందుకు పోతావు నువ్వు, మన ఊర్లో మన చుట్టుపక్కల ఊర్లలో వీరు చెప్పిన లెక్కల ప్రకారం ఒక ఊర్లో 100 కుటుంబాలు మాదిగ సామాజిక వర్గాల్లో ఉంటే 4 కుటుంబాలు ఉండాలి. అట్లా లేవే, వాళ్ళ నుంచి కూడా ఉన్నాయి. వీళ్ళ లెక్క ఎవరు తీసింది మరి? ఇప్పుడు 20 లక్షల మాలలు ఉన్నారు, 70 లక్షల మాదిగలు ఉన్నారంటే వీళ్ళ లెక్క ఎవరు తీసారు? కాదు కదా. ఇప్పుడు నీకు కేటగిరైజేషన్ కావాలన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా పోయి చేసుకో. గోరెడ్డి వెంకన్న ఈ మాట అన్నందుకే ఒరే గోరెడ్డి వెంకన్న నీకు గోరి కడతామంటున్నారు. ఏమన్నాడు ఆయన? ఎవరి జనాభా దామాష ప్రకారం వాళ్ళు తీసుకోండి బిడ్డ అన్నాడు. అది తప్ప? దానికే గోరెడ్డి వెంకన్న నీకు గోరి కడతాం, నీకు సాగు తప్పు కొడతాం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మీరు మాదిగ సామాజిక వర్గంలో ఉట్టిరా లేకపోతే మనువాదులా ఏమంటారు? మరి ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళు తప్పు అని అదే సామాజిక వర్గంలో ఉన్నటువంటి వేరే వాళ్ళు కూడా మాట్లాడట్లేదు. నేను భారత రాజ్యాంగాన్ని రక్షించడంలో ఈ తెలుగు నేలపైన మాలలు ముందుకు వచ్చారు. మళ్ళీ చెప్తున్నా, సుప్రీంకోర్టు తీర్పు కాదు అది. కనీసం ఆ తీర్పులో ఏమున్నదో కూడా తెలియదు మనలోకు. ఎవడో చెప్పింది వినడం తప్ప. 30 సంవత్సరాల నుంచి మాలలు మనవాదులు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆ బ్రాహ్మణ వ్యవస్థ నుంచి బయటకు రమ్మంటే ఈరోజు బుద్ధిజంలో ఉన్నది ఎవరు? ఇంకా వేరే మతాలలో వాళ్ళ బానిసలుగా కాకుండా మనం స్వేచ్ఛ కోసం రావాలని చెప్పేసి ఆర్టికల్ 26, 27, 28ని ఉపయోగించుకొని బయటకు వచ్చింది ఎవరు? ఇంకా దాంట్లోనే మనువాద మత్తులో కుంగి బురదలో పొదుకుతున్న వాళ్ళు ఎవరు? ప్రతిసారి ఎస్ ఐఎమ్ బిలాంగ్స్ టు దట్ కేటగిరీ అని చూపించుకుంటుంది ఎవరు? సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? 500 పేజీలలో దాని యొక్క కనీసం మూలమైంది. దానివల్ల ఏం జరగబోతుందని ఎవరినైనా అడుగు నువ్వు ఇంటర్వ్యూ చేసి నేను రీసెంట్గా ఎవడో బచ్చగాడు నీ మీద కౌంటర్ వేస్తున్నాగా చూసిన, ఎన్ఐన్ మీడియా కేవలం మాలకు మాత్రమే సహకరిస్తుందని చెప్పి కృపాకర్ మాదిగ గారు మాట్లాడిన మాటలు కూడా నీ ఎన్ఐన్ మీడియాలో నేను విన్నాను. కనీసం అరే ఎంత సామాజిక రుగ్మతులతో వీళ్ళు బాధపడుతున్నారంటే, వాళ్ళకి 2004లో నారా చంద్రబాబు నాయుడు గారు చేసిరు కదా, ఎందుకు మరి వెనక్కిపోయింది? అది రాజ్యాంగబద్ధంగా జరిగితే వెనకకి ఎట్లా పోతుంది? అంటే అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు కదా, ఇది ప్రభుత్వం చట్టం చేసుకొని చేసింది కాబట్టి. అరే రాకేష్, సుప్రీంకోర్టు భారత రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి. సుప్రీంకోర్టు చెప్పినట్టు భారత రాజ్యాంగం వినదు. ఇప్పుడు చాలామంది మన సోదరులలో తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు కదా. తెలంగాణ పోరాటం ఎట్లాగైతే స్టెప్ బై స్టెప్ పోయి బిల్లు చేయించుకొని వచ్చిందో అట్లా చేసుకోరు. ఎవరదంటారు మిమ్మల్ని? అట్లా వర్గీకరణకు సంబంధించిన విషయంలో రాజేష్ రెంజర్ల వర్గీకరణ వ్యతిరేకి అనే ముద్ర ఉన్నది, అది తప్పు అంటారా మీరు? భారత రాజ్యాంగం ప్రకారం జరిగే వర్గీకరణని ఎవరు తప్పన్నారు? దానికి ఒక పద్ధతి ఉంది. ఇక్కడ మన అసెంబ్లీలో చట్టం చేయాలి, దాన్ని ఉభయ సభలలో తీసుకుపోయి ఆమోదింపజేయాలి. ఈ దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాల వ్యక్తులు దానికి ఆమోదం తెలిపాలి. వీళ్ళు ఎంతసేపు మాలల మీద ఏడుతున్నారు కదా, ఆడ ఫస్ట్ ఉభయ సభలకు పోగానే అందరికంటే ముందు వర్గీకరణ వద్దని మాట్లాడేది మన మాదిగ జాతి బిడ్డ మాయావతి అక్కనే. ద లార్జెస్ట్ చెమార్స్ ఉన్నటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్. ఈ మాత్రం కూడా సామాజిక అవగాహన ఉండదు మన వాళ్ళకి. మరి ఇలా నిన్నగాక మొన్న చంద్రశేఖర్ ఆజాద్ గారు నగీనా పార్లమెంట్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కాబడ్డ వ్యక్తి కూడా ఒక గొప్ప మాట మాట్లాడాడు. మీరు క్రిమినల్ చేస్తామంటారు చంద్రచూడ్ గారు, మీ అయ్యా 13 సార్లు చేసిండు, మరి మీ నుంచే మొదలు పెట్టరు ఫస్ట్ అన్నాడు. మీ నాన్నగారు అనుభవించిన తర్వాత మీరు ఎట్లా అవుతారు? నిన్న కాక మొన్న ఆయన కూడా రిటైర్డే.
అరే కనీసం బాధ్యత ఉండద్దా మనలకు? ఇక వీళ్ళకి ఎంతసేపు కొద్దిమందికి మాలోలే భూతం, మాలోలే దుర్మార్గులు ఆయన చెప్పడము, వీళ్ళు దాని వెనక నమ్మడం, వెనకాల సాగు డప్పు కొడదని ఏమని సాగు డప్పు కొట్టకుండా వాళ్ళు అనడంలో తప్పేముందన్న. ఇప్పుడు 59 కులాలు ఉన్నాయి ఎస్సీ దళితులలో. 59 కులాలు ఉన్నప్పుడు ఎవ్వరు దాన్ని వ్యతిరేకిస్తున్న వర్గీకరణ ఒక మాలలు కదా. ఇప్పుడు ఆ రోజు తీర్పు వచ్చిన కానీ ఇప్పటి వరకు ఊరుకు మీటింగ్లు పెట్టుకుంటా, మండలము నియోజకవర్గాన్ని తేడా లేకుండా ఇక మీరు నిద్రపోకుండా పనిచేస్తున్న ఒక వర్గీకరణ వ్యతిరేకంగా కదా. మళ్ళీ మీరు మాత్రమే మాలలు మాత్రమే అంటున్నప్పుడు మాలలు దొబ్బి తిన్నారు అనేదానికి అదే మీరే ఆధారం చూపిస్తున్నట్టు అనిపిస్తాం కదా. రెండు చెప్తా రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేసుకోమని మేము కూడా వాళ్ళతో ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ చేసుకోమని మేము వాళ్ళతో ఉంటాం. ఇట్ ఈజ్ ఆన్ ప్రాసెస్. దానికి ఒక ప్రాసెస్ ఉంది తెలంగాణ లాగా. అప్పుడు అందరికంటే ముందు అడ్డుపడుతున్నది ఎవరు చెప్పు? మాయావతి గారు. మరి దమ్ముంటే మాయావతి మీద మాట్లాడమను. వాళ్ళ మాదిగ సహోదరి అంటే సారీ ఆ మాట నేను అనకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితులు అనాల్సి వస్తుంది. మన 59 కులాలకు సంబంధించిన ఒక కుటుంబంలో మన బిడ్డ కదా. మరి తన గురించి మాట్లాడరే, మమ్మల్ని తిడతారు ఎందుకు? ఆమె కూడా ఇప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ ఎన్ని వేల మందితో మీటింగ్ పెట్టిండు వర్గీకరణ వద్దని. ఆయన గురించి మాట్లాడిండా? ఇప్పుడు నువ్వు ఒక యాంకర్గా, నువ్వు ఒక జర్నలిస్ట్గా ఏ ఒక్కరైనా మాట్లాడినా, కృపాకర్ మాదిగ గారు మాట్లాడినరా, మేడి పాపాయ్య గారు మాట్లాడినరా, యాదకుల భాస్కర్ అన్న మాట్లాడిండా, వంగపల్లి సీనన్న మాట్లాడిండా, మన అన్న ఏదైనా విశారదన్ మహారాజు గారు మాట్లాడినరా, ఆఖరికి మా గురువు గారు కదిరి కృష్ణ గారు మాట్లాడినరా, లేదంటే మన బీఎస్పీ కోసం అంతగానం పరితపించి ప్రజలు ఓట్లేస్తే నేను గెలుస్తా, ఒక రకమైనటువంటి నూతన విప్లవాన్ని సృష్టిస్తా అని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడినరా? మమ్మల్ని తిడతారు ఎందుకు? అంటే కావాలని చెప్పి నేను ఒకటే మాట చెప్తాను రాకేష్, నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళి తీర్పు తెచ్చుకున్నావు, అది అక్రమమా సక్రమమా పక్కన పెట్టు. ఏ మాలోళ్ళు బయటకు రాలే. వాళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటం చేయడం కోసం వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు, హైకోర్టుని ఆశ్రయించవచ్చు, కానీ రోడ్ల మీదకి ఎవరు రాలే. మీరు సంబరాలు జరుపుకున్నారు, ఎవరు రోడ్ల మీదకి రాలే. నువ్వు ఏమన్నావు? మాలలు మనవాదులు వర్గీకరణ మీద మీరు మౌనం వీడాలన్నారు. అంటే నీకు వీళ్ళు రోడ్ల మీదకి రావాలా, లొల్లీలు కావాలా, మళ్ళీ మీ దుకాణం ఇంకా కొనసాగింపు కావాలా? అంటే ఇప్పుడు నీకే లేదు, నాకు అనిపిస్తుంది. అంటే మా కృష్ణకే లేదు. ఇప్పుడు మీరు అన్న మాట ప్రకారం మందకృష్ణ గారు పిలిస్తే మీరు వచ్చారు అంటే మందకృష్ణ గారు ఆడిస్తున్న నాటకంలో మీరు ఆడుతున్నారు అన్నట్ట. మేము ఎవరు ఆడితే ఆడడానికి మేము మన గ్యారెంటీ. ఇప్పుడు ఆయన రెచ్చగొడితేనే మీరు వచ్చినట్టు కదా. వినాలి. ఆయన ఒక్క మాటతో ఆగిపోలే. రెంజల్ రాయిస్ రావడానికి గల కారణం కూడా ఉంది, చెప్తాను. మేము ఎవరో ఆడిస్తే ఆడడానికి గారడోడి చేతుల కోతులం కాము. అర్థమైందా? నువ్వు ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు అని చెప్పంటే ప్రజలకు తెలుసు, నీకు తెలుసు. ఈ దేశంలో మనువాదం మీద రైతు నల్ల చట్టాలు వచ్చినప్పుడు, ఎన్ఆర్సీ సిఏ వచ్చినప్పుడు మాట్లాడిన రెంజల్ రాజేష్ ఈరోజు మాలల తరపున ఉండి రాజ్యాంగబద్ధమైన పోరాటంలో ఉన్న, ఆ రోజు రాజ్యాంగబద్ధమైన పోరాటంలోనే ఉన్న పంజాబ్ రైతులకి, హర్యానా రైతులకు మద్దతుగా పాట రాసిన, పాడిన, మాట్లాడిన ఎన్ఆర్సీ సిఏఏ వచ్చింది. ఇదంతా కూడా అక్రమంగా తెచ్చినటువంటి అవి రాజ్యాంగబద్ధమైనవి కావు కాబట్టి మళ్ళీ చింపేసి చెత్తకు పూటలు వాడేసారు. ఇది కూడా రేపు అదే జరుగుతుంది. నన్ను రెంజల్ రాయేష్ అంటే మందకృష్ణ మాదిగా పిలిస్తే వచ్చినా కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్కు కూడా కులపిచ్చున్నది. అంబేద్కర్ మహర్ల సమ్మేళనం పెట్టిండు అన్నాడు. అన్నం పెట్టిన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికి అంకితం అంటే బీజేపీలు మాట్లాడిస్తున్న మాటలు ఇవన్నీ. ఇప్పుడు ఎవరి చేతిలో, ఏ గరడోడి చేతిలో కీలుబొమ్మన్నట్టు? బాబాసాహెబ్ అంబేద్కర్కి మహర్పిచ్చున్నా అది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లా మహర్పిచ్చుండే, మహర్లకే రాష్ట్రుడు కదా. ఆర్టికల్ 340 బీసీలకు ఎందుకు రాసిండు? ఈ రోజు ఎకనామికల్ వీకర్ సెక్షన్ 3% ఉన్న వాళ్ళని బీజేపీ ఒక అక్రమ చట్టం తీసుకొని వచ్చి 10% రిజర్వేషన్ ఇస్తుంది. ఇదే మందకృష్ణ మాదిగన్న స్పృహలో ఉండుంటే ఎన్నడో మన తాతల కాలంలో 15% రిజర్వేషన్ ఇచ్చింది. బ్యాక్లాగ్ పోస్టుల గురించి మాట్లాడినా 15% రిజర్వేషన్ని ఇవాళ సరే నువ్వు సమర్థవంతమైన ఉద్యమకారుడే కాదంటలే. మా 59 కులాలల్లో నువ్వు ఒక మా అన్నవి ముందుకు వచ్చినావు. నీ సమాజాన్ని 30 సంవత్సరాల నుంచి ఏకీకృతం చేసినావు, గొప్ప విషయమే. మరి మాలలు మాదిగలు ఇంకా సబ్బండ వర్గాలన్నీ కలిసి ఎన్ని సంవత్సరాలు ఇంకా 15% 20 మా తాతలకు కొడుకు, మా తండ్రులు పుట్టిన, మా తండ్రులకు మేము పుట్టినాం, మాకు పిల్లలు పుట్టినని చెప్పేసి నువ్వు ఇంకా దాన్ని పెంచడం కోసం పోరాటం చేస్తుంటే నువ్వు ఎప్పటికీ దళిత జాతి గుండెల్లో ముద్రపడిపోయేటట్టుగా. అది కాకుండా ఎప్పుడు రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణ కోరుకుంటాడు జనాభా. ఇప్పుడు నేనేమంటే రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ కోసం నువ్వు పోరాడితే మేము కూడా వస్తాం కదా. మాదేం పోతుంది అలా? మా జనాభా తమాషా ప్రకారం మాకు వస్తుంది. మీరు చేయొచ్చు కదా మరి పోరాటం. ఎవరు ఇప్పుడు 15% నుండి 20%, 25% పెంచాలని చెప్పేసి కనీసం మాలలు ఎవరైనా పోరాటం చేసినా ఎందుకు చేయలేదు? మస్తు మంది మాట్లాడిన ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఒక విషయంలో మనం సఫలీకృతం కావాలంటే ఐక్య ఉద్యమాలు చేయాలి. ఈయనకు ఐక్య ఉద్యమాలతో అవసరం లేదు. ఈయనకు ఎంతసేపు అదే. మరి నిజంగా ఆయననే ఆ వర్గానికి నాయకుడు అంటే మన మిగతా చాలామంది పుట్టుకొని వచ్చారు. ఇక్కడ టార్గెట్ ఎంతసేపు మాలలను ఎందుకు చేస్తారు? ఒక ఆయన మాట్లాడాడు,
జాతీయ అవార్డు గ్రహీత. మాలలు 70 ఏళ్ళ నుంచి దొబ్బి తింటున్నారు. గుర్తుపెట్టుకో రాకేష్, ప్రజలారా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. రేపు ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత మాల సమాజం తర్వాత విజ్ఞానంలో వాళ్ళతో పాటు సమానంగా వాళ్ళతో కొంచెం తక్కువ అయినా సరే రన్నింగ్లో ఉన్న వాళ్ళు ఎవరు? మాదిగ సామాజిక వర్గం. ఎస్. రేపు దక్కలి సామాజిక వర్గం కూడా కొంచెం పైకొచ్చిన తర్వాత మా రిజర్వేషన్ని మీరు దొబ్బి తింటున్నారని కంపల్సరీ మాదిగలు అంటారు. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది, చదువుకుంటే ఉద్యోగాలు వచ్చినాయి, కష్టపడితే ఉద్యోగాలు వచ్చినాయి, రాత్రి పగలు కష్టపడి చదివితే ఉద్యోగాలు వచ్చినాయి. క్వాలిఫికేషన్ లేకుండా నీకు ఉద్యోగం ఎట్లిస్తారు రాకేష్? నాకు అర్థం కదా. రేపు పొద్దుగా వీళ్ళు ఏమనంటే పాపం మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మనోళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఇప్పుడు నువ్వు చాలా చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన, గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రావాలంటే కంపల్సరీ నువ్వు బీడీఏలు. నీకు ఏబిసిడి వర్గీకరణ జరిగితే 5వ తరగతి కానీ నీ కోటాలు వచ్చిందా, నువ్వు 5వ తరగతి పాస్ అయినా సరే నువ్వు టీచర్ చేయాలంటారా? చదువు కదా మనకు కావాల్సింది. వితౌట్ క్వాలిఫికేషన్ మనం ఆ జాబ్ని మనం కొట్టలేము. ఈ విషయం అర్థం చేసుకునేందుకు మాలల్ని మించి చదవండి కదా మీరు. ఈ మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాదిగల్ని అరే బిడ్డ మనం వాళ్ళకంటే ఎక్కువ చదవాలి, వాళ్ళు అందిపుచ్చుకున్నారంటే కారణం మనకు కష్టపడే తత్వము, ఆ క్వాలిఫికేషన్ని వాళ్ళు చేయగలిగారు కాబట్టి అది సాధ్యమైంది. రేపు ఇది కంపల్సరీ ఇంకో 10 సంవత్సరాలు, అసలు ఇంకో 10 సంవత్సరాలు సుప్రీంకోర్టు తీర్పు విషయంలో వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు తిరిగి మళ్ళీ హైందవీకరణ చేస్తూ ఈ దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ తీసుకుని కులాలు పోవాలని చెప్పేసి కనీసం ఈ ఈక్వేషన్ కూడా మనలో తెలియకుండా ఉన్నారు అంటే వీళ్ళని ఏమన్నా చెప్పు. ఎవరైనా సరే రేపు పొద్దున నువ్వు ప్రొఫెసర్ దగ్గరికి పోయి ఇంకెవరి దగ్గరికి పోయి అసలు సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది, దానివల్ల నిజంగా మాదిగలకు జరిగే లాభం ఏందని అడుగు. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు మన వాళ్ళు. సుప్రీంకోర్టు తీర్పులో ఏమొచ్చిందో తెలియదు. ఆయన ఏం విన్నాడో, ఈ హర్యానా రాష్ట్రంలో జరిగిన పోరాటానికి వాళ్ళు ఏం చెప్పినరో దాన్ని ఈయన ఎందుకు ఆపాదించుకొని తెలుగు రాష్ట్రంలో సంబరాలు చేసుకున్నాడో ఆయన ఎలకాల ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా గుడ్డిగా ఏదో మాదిగలకు ఈ సుప్రీంకోర్టు ఏదో చేసిందని చెప్పి అనుకుంటారు. అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏమున్నా అంటే తీర్పు యొక్క లక్ష్యం ఏంది తెలుసా? వాళ్ళు ప్రధానంగా రిజర్వేషన్కు టైం బాండ్ విధించాలంటున్నారు. ఈ రిజర్వేషన్ ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలి? రిజర్వేషన్ ఆర్థికత్వం కోసం కాదు, అసమానతలు పోగొట్టడం కోసం. పోయినాయా రాకేష్ అసమానతలు? నువ్వు ఒక జర్నలిస్ట్గా మనస్సాక్షితో చెప్పు. ఇప్పటికీ మాదిగలకు ఎస్సీ ఎస్టీలకు మేము రూములు ఇవ్వమని చెప్పి పెడతలేరా? ప్రొఫెసర్లు కూడా అన్నారు కదా చాలామంది, అటు మాదిగ ప్రొఫెసర్లు మాల ప్రొఫెసర్లు అందరూ కూడా మేము మా కులం చూసి రూమ్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడారు. అరే ఒక ప్రొఫెసర్కు నెలకు 1,50,000 రూపాయల జీతం వచ్చే వ్యక్తి, ఆయన ఒక ఉన్నతమైన స్టేజ్లో ఉన్న వానికి కూడా నీ కులం ఎప్పటికీ చాలామందికి ఆ కింద కామెంట్లు పెడుతున్న వాళ్ళు ఈ మధ్య అయితే బీజేపీలో ఉన్నటువంటి ఐటీసీల వాళ్ళు వచ్చి పెడుతూ ఉన్నారు. అవన్నా మరి కులమే అద్దని పోరాడినావు కదా, మరి రిజర్వేషన్ పోదురా బేవకూఫ్ గాడిద కొడుకులారా, అసమానతలు రా, పైసల కోసం కాదు రిజర్వేషన్, వీళ్ళకి అర్థం కాదు. సామాజిక సమానత్వం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షుడు. ఈయనేమో సుప్రీంకోర్టు తీర్పులా రిజర్వేషన్కు టైం బాండ్ పెట్టాలంటున్నాను. రిజర్వేషన్ని ఇక మస్తు సంవత్సరాల నుంచి మేము కొనసాగిస్తున్నాం, దీనికి టైం బాండ్ పెట్టి ఇక ముగించాలని చెప్పి అంటున్నారు. కాసిం అన్న యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా ఇప్పటికీ ఆయన మీద ఆయన మాదిగూడ అనేటువంటి అపవాదు పోతలేదే. సంబరాలు కూడా మొట్టమొదటి దళిత మాదిగ ప్రొఫెసర్కి అని చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉన్నది. అంటే ఏమన్నట్టు ఇంకా ఆయనను మాదిగా వాడిగా చూస్తున్నామని ఆయన ఒక విద్యావంతుడు అనే విషయాన్ని ఒక మేధావికి రావాల్సిన వాడికి వచ్చింది అనే మాట మాట్లాడకుండా ఇది అనడం కూడా. అవును, కాసిం ఒక అట్టడుగు వర్గాల నుంచి చదువుకున్నాడు, గొప్పోడైండు, చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి ఇలా ప్రిన్సిపల్ అని చెప్పి చెప్తారు ఎవడు? మొట్టమొదటి దళితుడికి. ఇంకా కింద మనోళ్ళు అక్కి కిరికిరి మనోడేంట్రా. ఆ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు అందరిలో ప్రిన్సిపాల్ కావాల్సినటువంటి హోదాకి ఎదిగినప్పుడు మనం మేధావి అని రాయకుండానే రాయడం కరెక్ట్ కాదు.